మెగా డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైసీపీ మాజీ మంత్రి బాలరాజు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కూర్మన్నపాలెం కూడలలో 78, 79, 85, 86, 87, 88 వార్డుల వైసీపీ శ్రేణులు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. టౌన్ హాల్ మీటింగ్స్ కానీ వివిధ రూపాల్లో ఈ కార్యక్రమాలని మనం చేపట్టడం జరిగింది. అన్ని కార్యక్రమాల ద్వారా ప్రజలకి ఆ డిఎస్సిలో జరిగిన అవకతవకలతో పాటుగా ఎన్నికల్లో చెప్పిన హామీల్ని నెరవేర్చమని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్న దగాని ప్రజలకు వివరించడంతో పాటుగా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నటువంటి విధానాన్ని ప్రజలకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా డిఎస్సిలో అర్హత లేని వారందరూ కూడా ఉద్యోగాలు పొందారని, ఆ డిఎస్సి జరిపిన విధానంలో అనేక అవకతవకలు జరిగాయని, స్పోర్ట్స్ కోటా కింద ఎంపిక కాబడిన అభ్యర్థులకి అర్హత లేదని, అర్హత కలిగిన వారందరూ కూడా అన్యాయం అయిపోయారని, ఎన్నికల్లో మీరు చెప్పారు ఉద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది ఇవ్వటం లేదని, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అందరికీ విద్యావకాశాలు రావాలని చెప్పి దానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కలగజేయడంలో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని, విద్యా సంస్థల్ని మెరుగుపరచాలని, విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక ఇతర ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని, విద్యా విధానంలో ఒక నిర్దిష్టమైనటువంటి మార్పులు రావాలని, అందరికీ విద్య అందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు తయారు చేసి ఈ కార్యక్రమాన్ని మనకు అందించడం జరిగింది. మరి మనం డిఎస్సిలో జరిగిన అవకతవకల్ని ఆధారాలతో సహా ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు నడుపుతున్న అధికార యంత్రాంగానికి అందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు కూడా వాటిపైన సరైనటువంటి రీతిలో స్పందించకుండా మనపైనే ఒక కక్షపూరితమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మనం చేసే కార్యక్రమాలపైన ఆంక్షలు విధిస్తున్నారు. అన్యాయం జరుగుతుందని చెప్పి అడిగితే కేసులు పెడుతున్నారు, నిర్బంధిస్తున్నారు. ఈ రకమైన ఆంక్షలన్నీ కూడా అన్నిటినీ ఛేదించి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు జరగాలని, మంచి పరిపాలన అందించమని చెప్పి డిమాండ్ చేస్తూ మన నాయకుడితో పాటుగా మనందరం కూడా నాయకుడి యొక్క గొంతుగా మనందరం కూడా నిలదీస్తున్నాం. అనేకమైన విద్యా సంస్థల్లో అధ్యాపక పోస్టులన్నీ కూడా ఖాళీలుగా ఉన్నాయి. వారికి కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రావటం లేదు. ఆ రోజు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రావటం లేదు. పాఠశాలలో సరైనటువంటి వసతులు లేవు. ఈ కార్యక్రమాలన్నింటినీ మెరుగుపరచమని చెప్పి మన యొక్క డిమాండ్. వాటిని సరిచేయండి. మీరు సరిచేసే వరకు కూడా మా కార్యక్రమాలు కొనసాగుతాయి, మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా. కాబట్టి ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి, మీరేదో చేయని కార్యక్రమాల్ని చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకోవడంలో, అబద్ధాలు చెప్పడంలో, మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టమని చెప్పి అడిగిన వాళ్ళని వాళ్ళ గొంతు నొక్కడంలో మాత్రం చూపించే చొరవ మీరు చేసేటువంటి కార్యక్రమాలు, చేయాల్సిన కార్యక్రమాలు చూపించడం లేదు. అందుకోసమని చెప్పి మన శ్రేణులందరికీ, మన నాయకత్వానికి అందరికీ కూడా నా మనవి, ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలే కాకుండా మరిన్ని కార్యక్రమాలు మనం విస్తృతంగా చేసి వీటిని ఒక కన్స్ట్రక్టివ్ పద్ధతిలో ప్రజలకు వివరించడానికి
సమాయత్తం కావాలి. రేపు జరిగే కార్యక్రమం కానీ మరి అలాగే 10వ తారీఖు నాడు జరిగేటటువంటి ర్యాలీలో కానీ మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఆ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలి. మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు జరగాలి. ఈ ప్రభుత్వానికి మరి మనం ఒక మంచి సూచికగా శాంతియుతంగా చేసేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి బుద్ధి రావాలి. అప్పుడైనా సరే ప్రజలకి రాష్ట్రానికి మేలు జరిగే కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తుందేమో ఈ ప్రభుత్వం. ఆలోచన చేద్దాం. ఎప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల మేలు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనమందరం కూడా మన నాయకుడి యొక్క గొంతుకగా మనమందరం పనిచేయాలి. మరి ఆ గొంతుగా ఆ వాయిస్సే ప్రజలకు మేలు, ఆ వాయిస్ ద్వారా ప్రజలకు మేలు జరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అవకాశం కలగజేసిన దేవన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.